హలో ఎవ్రీవన్, హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరికీ. నేను ఈ విషెస్ చెప్పేసరికి వరలక్ష్మి వ్రతం అయిపోయి ఉంటుంది. నాకు ఎడిట్ చేయడానికి ఈరోజు కుదిరింది ఈ వీడియోని. నేను ఎలా పూజ చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. ఫస్ట్ నేను ఒక మంచిగా వెనకాల డెకరేషన్ చేసేసి లైట్స్ అవన్నీ పెట్టేసి, ఆ తర్వాత నేను సైడ్లకి ఒక గ్లాస్లో బియ్యం పెట్టేసి అరిటాకులు అలా పెట్టాను. నెక్స్ట్ ఇట్లా ఒక స్టేజ్ లాగా చేసేసి అమ్మవారిని నేను ముందు రోజే నేను శారీ కట్టి పెట్టుకున్నాను అనమాట. ఆ రోజు కుదరదు కదా అన్ని పనులు చేసుకోవడానికి, అందుకే నేను ఇది ఒక మంచి పోచంపల్లి శారీ తీసుకున్నాను అనమాట. శారీ తీసుకొని కట్టి పెట్టినాను. మీకు అంత క్లియర్గా చూపిద్దామంటే నాకు అస్సలకి అంత టైం లేకుండేది. అందుకే అక్కడికి మా హస్బెండ్ మధ్య మధ్యలో షార్ట్స్ తీసిండు, అదే నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా అమ్మవారిని ఇట్లా రెడీ చేసుకొని మంచిగా డెకరేట్ చేస్తున్నాను అనమాట. అదే మీకు చూపిద్దామని. మీరందరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారా, ఇలానే చేస్తారా? చాలామంది అయితే మా అపార్ట్మెంట్లో అయితే ముందు రోజే అమ్మవారిని కూడా మొత్తం రెడీ చేసి పెడతారనమాట. నేనైతే నెక్స్ట్ డేనే ఉత్తి శారీ ఒకటి కట్టి పెడతాను అంతే. నెక్స్ట్ డేనే మొత్తం రెడీ చేస్తాను. ఆల్మోస్ట్ నాకైతే ఆ రోజు 2 అయిపోయింది. మొత్తం 9 ఐటమ్స్ చేసేసరికి నేను 9 ఐటమ్స్ది వీడియో పెట్టాను, చూడండి మీరు ఒకసారి. ప్రసాదాలది మొత్తము. మీరు కూడా ఇలానే చేస్తారా చెప్పండి. ఇక్కడ నేను ఇంకా ఇవన్నీ డెకరేట్ చేస్తున్నాను, చూస్తున్నాను ఏది బాగుంటుంది అని అది ఇదని చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. అమ్మవారి శారీ మీకు నచ్చిందా నాకు కమెంట్లో చెప్పండి. నేనేమో నార్మల్ ఒక కొత్త శారీ ఉంటే నేను అదే వేసుకున్నాను అనమాట. తర్వాత ఈవినింగ్ చేంజ్ చేసుకున్నాను. నేను ఈవినింగ్ ఫోటోలు కూడా పెట్టాను కదా, చూడండి నా శారీ నచ్చిందో. ఒకవేళ మీకు నా శారీ గురించి డీటెయిల్స్ కావాలి అంటే నాకు కమెంట్లో చెప్పండి. నేను ఈవినింగ్ కట్టుకుంది, నేను మెయిన్ వరలక్ష్మి వ్రతం గురించి తీసుకున్నాను అనమాట. నేను సింపుల్గా నా దగ్గర ఉన్న దాంతో నేను చేశాను అనమాట. ఈసారి నాకు అస్సలకి టైం ఓపిక లేకుండా అనమాట, ఉన్న దానిలోనే చేసేసిన. నెక్స్ట్ ఇక్కడ నేను కలశం పెడుతున్నాను. కలశంలో మీరు వాటర్ పోస్తారా, బియ్యం పోస్తారా? నేనైతే ఇక్కడ వాటర్ పోసాను. మీరేం పోస్తారో నాకు కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ నేను 108 ఫ్లవర్స్ తోటి మొత్తము 108 అష్టోత్తరం ఉంటాయి కదా, చదువుకుంటూ ఒక్కొక్కటి వేసాను. నెక్స్ట్ నేను అదే లోటస్ ఫ్లవర్ తీసుకొని లోటస్ ఫ్లవర్ని కూడా మంచిగా ఇది ఓపెన్ చేసేసి, ఇది మొగ్గలాగా వస్తుంది కదా, ఓపెన్ చేసేసి అమ్మవారికి ఇష్టం అని పెట్టాను అనమాట. నేను ముందు రోజే నేను వెండిది ఒక అమ్మవారి విగ్రహం తీసుకున్నాను. ఎప్పుడు నార్మల్గా చిన్నది ఇత్తడిది ఉండే అనమాట నా దగ్గర, దానికి అభిషేకం చేస్తుండే. కానీ ఈసారి తీసుకున్నాను నేను వెండిది. ఇంకా వెండి దానికే నేను అభిషేకం చేసుకున్నాను అనమాట అమ్మవారికి. ఇంకా మొత్తం రెడీ చేసిన తర్వాత అమ్మవారు ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి అమ్మవారు. ఇంకా ఇంకా ఎలా డెకరేట్ చేయొచ్చు నాకు కొన్ని ఐడియాస్ కూడా ఇవ్వండి. ఇంకా నేను 9 రకాల ప్రసాదం కూడా కాకుండా స్వీట్ బాక్స్, పంచామృతం ఇవన్నీ కూడా పెట్టాను. ఇక్కడ నేను బుక్ ఉంటుంది కదా వరలక్ష్మి వ్రతంది బుక్, ఇంకా ఆ బుక్ మొత్తం చదివిన. ఆ బుక్ మొత్తం చదవడానికి నాకు 1 అవర్ వరకు టైం పట్టింది అనమాట. నేను చదువుతుంటే ఇంకా మా హస్బెండ్ ఇట్లా వీడియోలు తీస్తుండే. యాక్చువల్గా మా పాపకు ఆ రోజు స్కూల్ ఉండే, అందుకే నేను ఫ్రీగా మంచిగా టైం తీసుకొని చేసుకున్నాను. మా పాపకి లేకపోతే చాలా కష్టం అవుతుండే అసలుకి. అంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఇదేంది అదేంది అని అడగడము, అవి చేయడము. నేను అప్పటికి ఆ రోజు నేను 3 o'clock అసలు నైట్ 12కి పడుకొని 3కే లేసాను అనమాట. ఇంకేంటి, మీరు ఎలా జరుపుకుంటారో నాకు వీడియోలు ఫోటోలు పెట్టండి, చూస్తాను. ఈరోజుతోటి వరలక్ష్మి వ్రతంవి ఇంకా డెకరేషన్వి ఫుడ్వి అన్ని వీడియోలు అయిపోతాయి. రేపటి నుంచి నేను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. మేము ఇక్కడ కొత్త బట్టలు కూడా అమ్మవారికి వాయినంగా పెట్టుకుంటాం అనమాట. మేము ఏం రిటర్న్ గిఫ్ట్ ఉంటుందో అది కూడా పెట్టుకుంటాం అనమాట. పెట్టుకున్న తర్వాత ఆ డ్రెస్ నార్మల్గా దసరా కన్నా వినాయక చవితి కన్నా కట్టుకుంటూ ఉంటాము. మీకు పూజా విధానం మొత్తం క్లియర్గా కావాలి అంటే నేను నెక్స్ట్ ఇయర్ క్లియర్గా మొత్తం అంతా చూపిస్తాను. ఈ ఇయర్ అయితే నేను ఇంత షార్ట్స్ తీశాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.